చాలామంది నా దగ్గర జాతకానికి వచ్చినప్పుడు ఏమంటే మాకు పిల్లలు కలగట్లేదు, 4 ఏళ్ళు అయింది పెళ్ళయ్యి, 5 ఏళ్ళు అయింది, 6 ఏళ్ళు అయింది ఇలా వస్తూ ఉంటారు. దానికి పాపం కొందరు ఇంకా ఆపాదిస్తుంటారు. ఏంటంటే మా పితృదేవతల శాపాలు ఉన్నాయా అండి, మేమేమన్నా పితృదోషాలు ఏమన్నా మాకుంటే అవేమన్నా చేసుకోవాలా, పరిహారం చెప్పండి. ఒక పెద్ద మనిషి ఉన్నాడు మన దగ్గర, జాతకం చెప్తుంటాడు, టీవీలో అందులో కనిపిస్తుంటాడు. వాడు ఏం చేస్తారంటే వచ్చినట్టుగా పితృదోషం పంపిస్తుంటాడు అనమాట. వాళ్ళందరూ ఈ యొక్క డిఫరెంట్ టెంపుల్స్కి అంతా వెళ్ళేసి పాపం తిరుగుతూ ఉంటారన్నమాట. జనరల్గా చూస్తే పితృదోషం ఉన్నప్పుడు పిల్లలు కలగరు అనేది తప్పు. పితృదోషం ఉన్నప్పుడు పిల్లలు కలుగుతారు, కానీ ఆ పిల్లల వల్ల తల్లిదండ్రులకు అనేక సమస్యలు ఉంటాయి. వాళ్ళకి ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, చదువులో వెనకబడవచ్చు. ఈ విధంగా పితృశాపాలు అంటారు. కాబట్టి మనము పితృదోషాలు ఏదైనా ఉంటే అది జాతకపరంగా ఆ యొక్క ప్లేస్లో మనం ఎక్కడ వెళ్ళి చేసుకోవాలి. ముఖ్యంగా ఈ సైంటిఫిక్ అంటే నేను ఒక ఫార్మా ఇండస్ట్రీలో పనిచేసినాను 35 ఏళ్ళు. కాబట్టి ఒక సైంటిఫిక్గా ఆలోచిస్తా చూడండి. అసలు మొట్టమొదట టాపికే నెగిటివ్. రావటమే అపశకునం. ఏమిటి, పెళ్ళయింది, ఏమయ్యా హనీమూన్ వెళ్తారా, చక్కగా ఒక 10 రోజులు తిరిగి వస్తారా, పండంటి కొడుకునో కూతురునో ఇస్తారా అని అంటే, అబ్బే ఇప్పట్లో పిల్లలు కనమండి, 3 ఏళ్ల తర్వాత కంటామండి, కెరియర్లో మేము ఇంకా స్ట్రాంగ్ అవ్వాలండి, మాకు ఇప్పుడంత ఓపిక లేదండి, మాకు సెలవులు ఇవ్వరండి, కొత్త కంపెనీలో చేరామండి. పాపం యంగ్స్టర్ కదండి, చిన్నపిల్లలు అప్పుడే కదా పెళ్ళి అయ్యిందంటే చిన్నపిల్లలే కదా. కాబట్టి జాబ్ పరంగా కానీ స్ట్రెస్ పరంగా కానీ దే డోంట్ వాంట్ టు టేక్ ఎనీ రిస్క్ అన్నమాట. అందులో ఈ కాలం పిల్లలైతే 9 నెలల అమ్మో కడుపులో బిడ్డను పెట్టుకోవాలా అంటే విచిత్రంగా ఇప్పుడు మాట్లాడటం మొదలుపెట్టారు ఆడపిల్లలు. ఆ విధంగా అనేక సమస్యలతో నా దగ్గరికి వస్తున్నప్పుడు, మా రోజుల్లో పెళ్ళి అంటేనే సంతానం కొరకే మేము పెళ్లి చేసుకునేది. పెళ్ళి అయిన వెంటనే ఆపుకోవడాలు చాలా తప్పు. ఇది ఎంత తప్పు అంటే, మనకేదో 2 ఇంగ్లీష్ మెడిసిన్స్ వచ్చేసింది కదా, ఇంగ్లీష్ చదువుకుంటున్నాం కదా, మెడికల్లో మనం ఆపేసుకోవచ్చు అని చెప్పి ఏదేదో పిల్స్ అవి వాడుతుంటారు. చాలా తప్పు అనమాట అది. దానివల్ల గర్భ నిరోధక శక్తి అనేది ఏర్పడి మనకు కావాలన్నప్పుడు పిల్లలు పుట్టరు. ఇదంతా సైంటిఫిక్గా మన మనసులో ఒకటి చెప్తున్నానండి. చాలామంది పాపం 4 ఏళ్ల తర్వాత ఏమంటే మాకు పిల్లలు పుట్టలేదు, ఎంత ట్రై చేస్తున్నాం. ఏంటైనా నువ్వు ట్రై చేసేది, చేయాల్సిన టైంలో చేయకుండా 3-4 ఏళ్ళు గ్యాప్ ఇచ్చేసి ఇప్పుడు వచ్చేసి నాకు పిల్లలు కావాలంటే దాంట్లో సైంటిఫిక్గా శరీరం సహకరించాలి, గర్భసంచి సహకరించాలి, అండాలు విడుదలవ్వాలి, స్పర్మ విడుదలవ్వాలి, ఎన్నో ఉంటాయి. అందులో ఈ కాలం పిల్లల ఆహార అలవాట్లు వేరు, అన్ని బర్గర్లు, పిజ్జాలు, థమ్సప్లు, కోక్స్ అయిపోయింది. కాబట్టి దరిద్రమైనటువంటి పోషకాహారాలు లేవు. మరి ఎలా పిల్లలు చక్కగా ఆరోగ్యంగా పుడతారండి? మరి పుట్టాలి అంటే గుళ్ళ చుట్టూ తిరుగుతామండి, ఆ సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళాలా, ఈ వినాయకుడి స్వామి గుడికి వెళ్ళాలని నా దగ్గర అడుగుతూ ఉంటారు. నేననేది మొట్టమొదట మా రోజుల్లో భార్యాభర్తలు ఎంతో ప్రేమగా, ఎంతో అన్యోన్యంగా, ఇద్దరి మనసులో కూడా సంతానం కలగాలి అనే కోరికతో కలుస్తామండి. అలా కాపురం చేసినప్పుడు 12 కొడుకు కూతురు అందరూ పుట్టారు. మీరు కూడా మనస్ఫూర్తిగా నాకు కొడుకు కూతురు కావాలి అని చెప్పేసి ఈ ఆపడాలు ఇవన్నీ మానేసి సంతానం కోసం ప్రయత్నం చేయండి. మీ జాతక రీత్యా మీకు ఎప్పుడు సంతానం కలుగుతుంది, ఎలా జరుగుతుంది నేను పక్కా చెప్తాను. మీ డీటెయిల్స్ నాకు పంపించండి. నమస్కారం. గోపాలయ్య గారు.